మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నా మాటకి విలువివ్వదు. తను ఏం చెప్పినా నేను వినాలి. అది నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఇది చేయి జారి కింద పడిపోయింది. వత్సలా, పెళ్లిలో వేసుకోవడానికి నీకు ఆభరణాలు ఇచ్చాను కదా, వాటిని నాకు తిరిగి రా. ఆభరణాలా? నా దగ్గర ఉండనివ్వండి, 4 రోజులు వేసుకుంటాను. ఇప్పుడే కదా దిగు వివాహం జరిగింది. ఇంట్లో ఇంకా చాలా వేడుకలు జరుగుతాయి కదా. బంధువులు కొత్త జంటను చూడటానికి వస్తారు. అయినా ఈ నగలన్నీ నావే కదా అక్క. ముచ్చటగా 4 రోజులు వేసుకుంటాను. నువ్వు నగలు వేసుకుంటే నాకు సంతోషమే, కానీ నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మీ ఆయన నీ ఆభరణాలు మొత్తం తీసుకెళ్లి జూదంలో తగలేస్తాడు. ఒక్కటి కూడా మిగల్చడు. అందుకే ఆభరణాల్ని తిరిగి ఇవ్వమని అడుగుతున్నాను. రా. సరే అక్క, వస్తాను. ఆభరణాలన్నీ సరిగ్గా పెట్టు. ఏదైనా తేడా వస్తే మనోరమ వదిన మన బుర్ర తినేస్తుంది. అన్ని సరిగ్గా ఉన్నాయి కదా? మీకిక్కడేం పనండి? ఏమీ లేదే, నీకు సహాయం చేద్దామని వచ్చాను. నగల లెక్క సరిగ్గా ఉందో లేదో అని. అదిగో అక్కడేదో వదిలేసినట్టున్నావు. ఎక్కడ? చూడు, నగలన్నీ ఒక వరుసలో సరిగ్గా సర్ది పెట్టు. అలాగే అక్క. అన్ని నగలు ఇక్కడ పెట్టేశాను, తీసుకువెళ్ళి దాచండి అక్క. అదేంటంటే అన్ని ఉన్నాయో లేదో ఇప్పుడే ఒకసారి చూసుకోండి. జై నాగోజీ బాబా. ఏమిటి మరిది గారు, ముఖ్యమైన పనుందా? అబ్బే లేదు వదిన, సెలవు తెచ్చుకోవడానికి వెళ్తున్నా. బయటికి వెళ్ళబోతున్నాను. చల్లగారు తగలకుండా కప్పుకుంటాను. వెళ్ళండి, కానీ వెళ్ళబోయే ముందు మీ దగ్గరున్న బంగారం వస్తువుని ఇచ్చి వెళ్ళండి. బంగారు వస్తువు నా దగ్గర? బంగారు వస్తువు నా దగ్గర ఎక్కడ ఉంది? నా దగ్గర లేదు వదిన. అబ్బే లేదు. మరిది గారు, 2 కమ్మల్ని తీసుకువెళ్తే అమ్ముకోవడం తేలిక. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి మీ దగ్గర ఉంది.